ఈ టెంపుల్ వచ్చేసి ఆదినారాయణ స్వామి టెంపుల్ కొడకంచిలోనే ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈరోజు సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకు అయితే వచ్చాను. అండ్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 1 month అయితే అవుతుంది నేనైతే ఏ వీడియో అప్లోడ్ చేయగా. ఇప్పుడు ఫైనల్గా నేనైతే వీడియో అయితే చేద్దామని ఇక్కడికైతే వచ్చేస్తాను. సో వెనక సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక అద్భుతమైన టెంపుల్. ఏంటంటే దాదాపు 1000 సంవత్సరాలకు ముందు ఏర్పడి స్వయంగా స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్ అంటారు. దీనికి సంబంధించిన చరిత్ర అండ్ లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చలో పదండి, టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. దాని ఎదురుగానే ఉంది మనకైతే శివుని టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. సో లోపలికి అయితే వెళ్ళి నేనైతే చూపిస్తాను. హరహర మహాదేవ శంభో శంకర. శివుని టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది, ఒకసారి చూడండి. సో కంప్లీట్లీ మనకైతే శివుడు అయితే ఈ విధంగా అయితే బయటనే పెట్టారు. అండ్ ఇక్కడైతే మనకైతే హనుమాన్ టెంపుల్ అండ్ అదేవిధంగా ఇక్కడైతే శివుని దర్శనం అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళి లోపల దర్శనం చేసుకుందాం. మనకైతే ఎంట్రీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. మొత్తం పాతకాలంలో తలుపులు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి చూడు. అప్పటి ఇంకా ఉన్నాయి, దీని అయితే చేంజ్ చేస్తలేరు. బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదైతే రాజగోపురం ఈ టెంపుల్కి. సో చూడండి ఏ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ గదులు వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వస్తారు కదా, వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకోనికి ఆ లేడీస్ కోసం అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ మంచిగా ఇక్కడైతే ఎట్లుందంటే ఈ టెంపుల్ చుట్టూ ఒక సైడ్ ఏమో మొత్తం చెరువు అండ్ ఇంకో సైడ్ అయితే మొత్తం పంట పొలాలు ఇట్లా అయితే ఈ ప్లేస్ అయితే ఉంది చూడండి. ఇటు సైడ్ ఏమో మొత్తం విలేజ్ అయితే. నమో భగవతే వాసుదేవాయ నమః. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గరుడ స్తంభం. అండ్ ఇదైతే ఈ టెంపుల్ నుంచి పైకి టెంపుల్ మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి చూపిస్తా. సో గరుడ స్తంభం అయితే ఏ విధంగా పెట్టారు చూడండి. మనకైతే టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తుంది. సో దాని నుంచి పైకి ఇట్లా లోపలికి కూడా పెట్టారు. సో ఇక్కడైతే మనకైతే గరుడ దేవుని అయితే టెంపుల్ అయితే ఉంటుంది, చూపిస్తా పదండి. అయితే మనమైతే లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనమైతే కంచిలోని బంగారు బల్లిని ఎలా దర్శనం చేసుకుంటామో, సో ఇక్కడ కూడా ఏదైనా కోరికలు కోరుకొని ఆ బంగారు బల్లిని అండ్ వెండి బల్లిని ముట్టుకొని మనమైతే కోరికలు అయితే కోరుకోవచ్చు. సో ఇక్కడైతే మంచిగా దర్శనం అయితే ఇస్తున్నాయి. సో లోపల ఎలా ఉందో చూపిస్తా పదండి. ఒక సైడ్ ఏమో మొత్తం మనకైతే పంట పొలాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకో సైడ్ అయితే మనకైతే చెరువు అయితే కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ ఏమో మనకైతే విలేజ్ ఉంటుంది, కంప్లీట్ విలేజ్ లాస్ట్లో మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రాజగోపురం చూడండి. అండ్ దీని పక్కన అయితే కోనేరు ఉంటుంది. ఆలయం చరిత్ర చూస్తే దాదాపు 1000 సంవత్సరాల క్రితం అల్లాడి వంశస్థుడైన అల్లాడి రామాజీరావు గారికి స్వామివారు కలలో కనిపించి ఇలా ఆదేశించారంట. పోలాపూర్ కొటవి ప్రాంతంలో ఉన్న విగ్రహం ఉంది, దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించండి. దాంతో అల్లాడి వంశస్థులు అందరూ కలిసి ఆ విగ్రహం వెతకడానికి బయలుదేరారంట. ఆ తర్వాత ఎంత వెతికినా విగ్రహం దొరకకపోవడంతోనే అప్పుడు అల్లాడి రామాజీరావు గారు మళ్ళీ స్వామివారిని దర్శించి నిద్రపోయారంట. స్వామివారు మళ్ళీ కలలో దర్శనమిచ్చి, రేపు తెల్లవారుజామున మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి కనిపిస్తుంది, దానిని చూపించే మార్గంలో వెతకండి అన్నారంట. నెక్స్ట్ డే నిజంగానే ఒక గరుడ పక్షి వచ్చి కనిపించగా ఆ గరుడ పక్షిని ఫాలో అవుతూ వెతకగా అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం అయితే కనిపించింది. ఆ తర్వాత అల్లాడి వంశస్థులందరూ విగ్రహం నాకు కావాలని అనుకున్నారంట. లాస్ట్కి ఒక నిర్ణయానికి వచ్చి ఎద్దుల బండికి కట్టి ఎద్దులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే స్వామివారి ప్రతిష్టాపన అయితే చేద్దామని నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ ఎద్దుల బండి అంతా తిరిగి చివరిలో అడవి ప్రాంతంలో ఒక పెద్ద కొండపైన అయితే ఆగిందంట. సో అప్పుడు ఆ విగ్రహాన్ని అయితే అక్కడే ప్రతిష్టాపన అయితే చేశారు. సో అక్కడ స్వామివారి ప్రతిష్ఠించి ఆ తర్వాత కంచిలో ఎలాంటి పూజలు జరుగుతాయో సేమ్ అదే విధంగా ఈ కొడకంచిలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి అయితే సేమ్ అదే విధంగా పూజలు జరగాలని నిర్ణయించుకొని సేమ్ అక్కడే ఉండే విధంగా బంగారు వెండి బల్లులను కూడా ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేశారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా అయితే జరుపుతారు. ఇంతటి చారిత్రకమైన ప్రాధాన్యం కలిగి ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం. టైం ఉంటే విజిట్ చేయండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. చూడండి ఏ విధంగా ఉందా కోనేరు క్రౌడ్. ఈ ఆదినారాయణ స్వామి టెంపుల్లో మనకైతే మెయిన్గా 3 అట్రాక్షన్గా కనిపిస్తాయి. ఒకటేమో ఆ రాజగోపురం, అండ్ ఇది వచ్చేసి మనకైతే కోనేరు, అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే మెయిన్ టెంపుల్లో బంగారు వెండి బల్లులు అయితే కనిపిస్తాయి. సో పైన ఇక్కడ ఇట్లా అయితే కంచిలోని ఏ విధంగా దర్శనమిస్తాయో సేమ్ అదే విధంగా ఇక్కడైతే దర్శనమిస్తాయి. సో చాలా మంది అయితే ఓన్లీ ఆ బల్లులనైతే తాకి దర్శనం చేసుకుందామని ఇక్కడికైతే వస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇంకోటి షూటింగ్స్ కోసం అయితే కూడా వస్తారు. ఆ బల్లులను అయితే తాకితే మనకేంటంటే సర్పదోషాలు కానీ ఇంకా ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఈజీగా తొలుగుతాయని భక్తుల గట్టి నమ్మకం. సో అందుకే ఇక్కడికైతే వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బంగారు అండ్ వెండి బల్లులను అయితే తాకి వెళ్తూ ఉంటారు. మంచి దర్శనం. అండ్ ఇక్కడైతే ఒక్కసారి చూడండి, మనైతే కోనేరు అయితే ఏ విధంగా కనిపిస్తుందో. కొంచెం అందులో అయితే కొంచెం డస్ట్ అటు ఇటు ఉంది, కానీ క్లీన్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి ఆదినారాయణ స్వామి టెంపుల్ కొడకంచిలోనే ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే చూస్తారు కదా, ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ అవన్నీ అయితే హడావిడి ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే ఎవరు ఉండరు కాబట్టి మీరైతే రావడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా టెంపుల్ అయితే మొత్తం ఏ విధంగా ఉందో. చూసారు కదా టెంపుల్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేసి, మీ వీకెండ్ టైంలో ఫ్రీ ఉంటే ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి అండ్ ఒకవేళ విజిట్ చేయండి. ఇదైతే చూసారు కదా ఎంత పీస్ఫుల్ ఉందో. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. పరంపర ఎవరైతే కొనసాగిస్తున్నా ప్రతి వాళ్ళు అండ్ టెంపుల్ చూసారు కదా, చాలా పీస్ఫుల్ ఉంది. అంటే పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి పీస్ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ అవన్నీ అయితే షూటింగ్స్ అయితే వేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ దాదాపు ఒక 10-20 వాళ్ళు అయితే బ్యాచెస్ అయితే వచ్చాయి. మంచిగా పీస్ఫుల్ అయితే షూటింగ్. చిన్న